భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 23/9/2024 స్వస్తి శ్రీ చంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష షష్ఠి సోమవారం షష్ఠి రాత్రి 7:32 వరకు నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:26 వర్జం రాత్రి 8:44 నుండి 9:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 12:17 నుండి 1:05 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:42 నుండి 3:30 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 5:55 అమృతగడ రాత్రి 1:21 నుండి 2:53 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. ఈరోజు కూడా శుభ సమయం లేదు. వజ్రయోగం మధ్యాహ్నం 12:22 గరంజీ ఉదయం 8:26 వని రాత్రి 7:32 షష్ఠి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా సానుకూలంగానే ఉంది అని చెబుతూ విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే యమః నిన్న చెప్పుకున్న నియమః అని ఇవ్వరు యమః. ఓం యమాయ నమః. సమస్తమగు ప్రకృతి శక్తులను తన వశము ఉంచుకున్నటువంటి వాడు మహనీయమూర్తి అగుడు చేత యమః అని అర్చనీయుడయ్యాడు పరమాత్మ. ఈ శ్లోకంలో నియమః యమః అనే నామాలు 2 నామాలు కూడా మన విశేషంగా చెప్పారు. ఆధ్యాత్మిక జీవితమునందు యమనియమాలు అత్యంత ప్రధానము కాబట్టి యమనియమ స్వరూపుడు కూడా పరమాత్మే. భక్తి జ్ఞాన కర్మ మార్గాలు ఏ మార్గమును సాధించుతున్నా యమనియమాలు చాలా అత్యంత ప్రధానమైనటువంటివి. యమము అనగా అహింస, ఏ ప్రాణికి హింస చేయకుండుట, సత్యము నిజము పలుకుట, అప్రమేయము దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము పాటించుట అనగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట, అసంగ్రహము ఇతరుల నుండి స్వీకరింపబడకుండుట, ఇవన్నీ కూడా యమనియమాలుగా చెప్పారు. నియమము అనగా కూడా యమము అంటే అది నియమము అనగా సంతోషము, సుఖదుఖాది ద్వంద్వాలయందు సమత్వము కలిగి ఉండడము, శౌచ్యము, శారీరక మానసిక శుద్ధి, శరీరం శుద్ధిగా ఉండాలి, మనసు కూడా మన ఆలోచనలు అవన్నీ కూడా శుద్ధిగా ఉండాలి. తపస్సు, శారీరక వాచక మానసిక నియమములు, స్వాధ్యాయనము, పుణ్యగ్రంథ పఠనము, ఈశ్వర ప్రణిధానము, భగవత్తును శరణాగతి వేడుట, 10 విధాల గుణాలు అనుష్ఠించడం చేత మానవుడు మహాత్ముడవుతున్నాడు. స్తవరాజుల్లో మనకి విశేషంగా ప్రాధాన్యంగా యమనియమాల గురించి చెప్పారు. అందుకే యమః నియమాన పరమాత్మక పేర్లు చాలా విశేషార్థాలన్నీ కూడా మనం తెలియజేసుకున్నాం. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి భక్తివర్ణ ప్రేక్షకులకి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.